ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ఆలోచనాత్మకమైనటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. చాలామందికి ఈ విషయంలో సందేహాలు ఉన్నాయి కనుక ఈరోజు ఈ పాఠ్యాంశం ద్వారా మనమందరం కూడా ఒక చక్కని అంశమును సమాధానముగా నేర్చుకుందాం. క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనము మనలో ఉన్న రక్షణను బట్టి, మనలో ఉన్న నీతిని బట్టి మన బంధువులను, మన సంబంధీకులను పరలోకానికి మనతో పాటు తీసుకుని వెళ్ళగలమా? ఇది ఈరోజు మనమందరం పరిశుద్ధ గ్రంథం నుండి ఆలోచన చేద్దాం. ఒక ఇంటిలో ఒక వ్యక్తి క్రీస్తునందు రక్షణను పొందితే ఆ వ్యక్తి తాను పొందినటువంటి రక్షణను బట్టి తన ఇంటి వారిని అందరినీ నిత్యత్వానికి చేర్చగలడా? పరలోకానికి నడిపించగలడా? చాలామందిలో ఈ సందేహాలు ఉన్నాయి. భర్త క్రీస్తు ప్రభువును అంగీకరించి రక్షణలో నడుచుకుంటున్నప్పుడు అతనికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి తన భార్యను, తన పిల్లలను, తన తల్లిదండ్రులను, తన కుటుంబం మొత్తాన్ని రక్షించగలడు అనేటువంటి అపోహలు కొందరిలో ఉన్నాయి. భార్య క్రీస్తు రాజ్యంలో చేర్చబడితే తన భర్తను, తన పిల్లలను, తన అత్తమామలను, తన కుటుంబపు వారిని అందరినీ, తనకు నెలవైన వారందరినీ నిత్యత్వంలో చేర్చగలదు అనేటువంటి అపోహలు ఉన్నాయి. తల్లిదండ్రులు దేవునిలో ఉన్నప్పుడు పిల్లలు కూడా రక్షింపబడతారు అనేటువంటి అపోహలు ఉన్నాయి. కుమారులు, కుమార్తెలు ప్రభు యొక్క మార్గంలో ఉన్నప్పుడు వారిలో ఉన్న రక్షణను బట్టి, వారి నీతిని బట్టి తల్లిదండ్రులు కూడా రక్షింపబడతారనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ ఈరోజు ఈ పాఠంలో మనం సమాధానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం. అసలు ఈ యొక్క ఆలోచనలన్నీ నిజాలేనా లేక కేవలం అపోహలేనా? పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే ఇవి కేవలం అపోహలనే దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన రక్షణ ఏ మనిషికి ఆ మనిషి స్వంతముగా పొందవలసినది. ఎవరికి వారు వారి హృదయంలో ఉన్న ఆలోచనలలో ఒప్పుకోవలసినది. అంతే తప్ప ఒకరు పొందిన రక్షణ మరొకరికి ఆపాదింపబడదు. ఒకరు పొందే నిత్యత్వం వారిని బట్టి మరొకరికి ఇవ్వబడదు. ఇది కేవలం అపోహ మాత్రమే. ఒక కుటుంబంలో భర్త రక్షణలో ఉంటే భర్తే రక్షింపబడతాడు, భార్య రక్షణలో ఉంటే భార్య రక్షింపబడుతుంది, పిల్లలు రక్షణలో ఉంటే పిల్లలే రక్షింపబడతారు, తల్లిదండ్రుల రక్షణలో ఉంటే తల్లిదండ్రులే రక్షింపబడతారు. ఒకరి రక్షణ మరొకరికి ఇవ్వబడదు.
ఒకరి రక్షణను బట్టి మరొకరికి పరలోకం రాదు. పోనీ నా ఇంటిలో ఫలానా వారంటే నాకు చాలా ఇష్టమండి, నాకు రక్షణ లేకపోయినా పర్వాలేదు, నా రక్షణను తీసుకువెళ్ళి ఆమెకు లేక ఆయనకి ఇచ్చేయండి అన్నా సరే దేవుడు ఇవ్వడు. కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. నేను నరకానికి పోయినా పర్వాలేదు, నా నీతిని ఇదిగో ఫలానా వారికి, అంటే శరీర సంబంధంగా వారిని ప్రేమిస్తున్నారు. వారికి అర్థం కావటం లేదు, ప్రభు నేను నరకానికి వెళ్ళినా తట్టుకోగలనా బాధని, నేను రక్షణలో కొనసాగుతాను, క్రీస్తు రాజ్యంలో నేను ఉంటాను, నా తాలూకు భక్తిని దేవుడు నేను కోరుకున్న వారికి ఇచ్చేస్తే బాగుందని కూడా కొంతమంది అనుకుంటారు. ఇవేవి చెల్లవు. ఇవన్నీ కూడా కేవలం అపోహలు మాత్రమే. అసలు ఒక మనిషి తనకు తాను రక్షింపబడటమే చాలా కష్టం. ఒక మనిషి రక్షణలో చివరి వరకు నిలబడడమే చాలా కష్టం. నిత్యత్వం అంటే ఏమిటనుకుంటున్నారు? పరలోకం అంటే ఏమిటనుకుంటున్నారు? అది బజారులో దొరికే వస్తువు కాదు. కనుక ఈరోజు ఆ అపోహలన్నిటికీ చెక్ పెట్టి అసలు వాస్తవాన్ని తెలుసుకోవటానికి మీ మనోనేత్రాలు తెరవండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించాడు. అయితే కొన్ని సందర్భాలను మనుషులు అపార్థం చేసుకోవటం వలన ఈ ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. కొన్ని సందర్భాలు ఉన్నాయి, వాటిని మీకు ముందుగా నేను వివరిస్తాను. ఏ సందర్భాల ద్వారా అయితే మనుషులు పొరపాటుగా అర్థం చేసుకున్నారో ఆ సందర్భాలను వివరిస్తాను. చాలామంది భర్తలు ఈ విధంగానే పొరపాటు పడుతున్నారు. నేను ప్రభువును నమ్ముకున్నాను, నేను ప్రభువులో ఉన్నాను, నా భార్య కూడా, ఎందుకంటే జీవిత భాగస్వామి కదా నా భార్య కూడా, ఆమె రక్షణను స్వీకరించకపోయినా పరలోకం వచ్చేస్తుందిలే, దేవుడు నన్ను బట్టి ఆమెను స్వీకరిస్తాడులే అనుకుంటున్నారు. చాలామంది భార్యలు కూడా, స్త్రీలు వారి భర్తలు రక్షణను తీసుకోకపోయినా సరే, రక్షణలో వారు ప్రవేశించకపోయినా సరే, మేము రక్షణలో ఉన్నాము కనుక మేము ప్రతివారం సంఘానికి వెళ్తున్నాం, మేము ప్రతివారం దేవుని కార్యక్రమాలలో పాల్గొంటున్నాం కనుక నన్ను బట్టి, నా నీతిని బట్టి, నా రక్షణను బట్టి దేవుడు నా భర్తకు పరలోకాన్ని ఇచ్చేస్తాడులే అని కొందరు అనుకుంటున్నారు. ప్రియులారా, ఎవరి రక్షణను బట్టి మరొకరికి దేవుడు పరలోకాన్ని ఇవ్వడు, నిత్యత్వాన్ని అనుగ్రహించడు. ఇది 100కి 100 నిజం. దేవుడు ఎవరి రక్షణను వారికే ఆపాదిస్తాడు, ఎవరి నీతి వారిదే. పరిశుద్ధ గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఎన్నెన్నో ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. ఎవరి రక్షణ వారిదే. వారి రక్షణ కూడా అంతము వరకు వారు స్థిరముగా చేపట్టితేనే వారికి ఆ రక్షణ దొరుకుతుంది తప్ప, ఏదో ఒకరోజు రక్షణలో ఉన్నంత మాత్రాన, ఒకరోజు క్రీస్తు రాజ్యంలో మీరు దేవుని కొరకు బ్రతికినంత మాత్రాన పరలోకం మీకు రాదు. చివరి వరకు నమ్మకంగా ఉండాలి. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆధారాలను మనం చూద్దాం. దేవుడు మన కొరకు పొందుపరిచినటువంటి వివరాలను మనం నేర్చుకుందాం. ముందుగా ఏ సందర్భాలనైతే అపార్థం చేసుకున్నారో ఆ సందర్భాల దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీ చేత పరిశోధింపజేస్తాను. మొదటిది నోవహు సందర్భం. ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు మీరు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఇదిగో, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవుడు నోవహు కాలములో జలప్రళయాన్ని రప్పించాడు. జలప్రళయాన్ని రప్పింపక మునుపు దేవుడు నోవహుతో ఒక ఓడను సిద్ధం చేయమన్నాడు. ఆ ఓడలోనికి ఎవరెవరు ప్రవేశించాలని దేవుడు ముందుగా ఆదేశించాడు? నోవహు మరియు అతని యొక్క కుమారుడు, అతని యొక్క భార్య, అతని యొక్క కోడండ్రు. జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గమనించాలి. 8 మంది ఓడలో ప్రవేశించటానికి అర్హతను సంపాదించారు. నోవహును దేవుడేమన్నాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అన్నాడు. నోవహు ఆ తరము వారిలో దేవుని దృష్టిలో నీతిమంతుడు. మరి కుమారులు, నోవహు యొక్క కుమారులు, నోవహు యొక్క భార్య, నోవహు యొక్క కోడళ్ళు
వీరు దేవుని దృష్టిలో నీతిమంతులు కారా? నోవహు కంటే నీతిమంతులు కారు, కానీ చనిపోయినటువంటి మిగిలిన ప్రజలందరికంటే నీతిమంతులు. దేవుడు అనీతిమంతులను జలప్రళయంలో కాపాడాలని అనుకోలేదు. అందుకనే ఆ రోజు సమస్త మానవులు చనిపోయారు. ఓడలో ప్రవేశించిన వారు తప్ప సమస్త మానవులు చనిపోయారు. ఓడలో ప్రవేశించిన వారు దేవుని దృష్టికి ఆమోదింపబడిన వారు. ఓడలో ప్రవేశించినటువంటి నోవహు, నోవహు భార్య, నోవహు యొక్క కుమారులు, నోవహు యొక్క కోడండ్రు, వీరందరూ కూడా దేవుని చేత ఆమోదింపబడిన వారు. నోవహు స్థాయిలో వారు నీతిని కనుపరచకపోయినా దేవుని దృష్టికి వారు పాత్రులయ్యారు. దేవుని దృష్టికి వారు ఆమోదయోగ్యముగా మారారు. నోవహు ఓడ తయారు చేస్తున్నప్పుడు వీరు ఎగతాళి చేయలేదే. ఆ ఓడలో మేము ప్రవేశించము అని వీరు మొండికి వేయలేదే. దేవుని రక్షణను వీరు కాదనుకోలేదే. దేవుడు చెప్పినటువంటి మాటలను వీరు అవిశ్వాసంగా చూడలేదే. నమ్మారు. జలప్రళయం వస్తుందని నమ్మారు. అందుకే ఓడలో ప్రవేశించారు. నోవహుకు సహాయం చేశారు. తమ తండ్రి, తమ భర్త, తమ మామగారు చెప్పినటువంటి మాటలను వారు స్వీకరించారు కనుకనే వారు తప్పింపబడ్డారు. కనుక ఈ సందర్భాన్ని అపార్థం చేసుకోకండి. నోవహులో నీతి ఉన్నది కనుక అనీతిమంతులైన వారిని దేవుడు కాపాడాడా అంటే, జలప్రళయంలో నాశనం అయిపోయిందంతా ఎవరు మరి? అనీతిమంతులు. మరి ఆ అనీతిమంతులకు ఓడలో ప్రవేశించినటువంటి నోవహు తప్ప మిగిలిన వారికి మరి వ్యత్యాసం ఉండనక్కర్లే? తేడా ఉండనక్కర్లే? ఉండాలి. ఉన్నది కనుకనే ఆ వ్యత్యాసం ఏంటి? వీరు దేవుని మాటలను నమ్మారు. మిగిలిన వారంతా దేవుని మాటలను నమ్మలేదు. కనుక జలప్రవాహంలో వారు మరణించారు, మునిగిపోయారు, మరణించారు. దేవుని మాటలను విశ్వసించిన వారు నోవహుతో పాటుగా ఓడలో ప్రవేశించారు. ఇప్పుడు మరి మా కుటుంబాలలో ఎలా జరుగుతుందండి అంటే, మీరు దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మీకంటే కాస్త తక్కువ స్థాయిలో విశ్వాసాన్ని కలిగి ఉన్నా కానీ, అంటే అందరూ ఒకే స్థాయిలో విశ్వాసాన్ని కలిగి ఉంటారని మనం చెప్పలేం. ఎందుకంటే పరలోకంలో కూడా దేవుడు ఆయా స్థాయిలలో దేవుని కోసం బ్రతికిన వారికి బహుమతులను ఇస్తాడు. 10 మంది పరిగెత్తిన వారు మొదటి స్థానంలో ఒకరుంటే, రెండవ స్థానంలో మరొకరుంటే, మూడవ స్థానంలో మరొకరుంటారు. గెలుపొందినటువంటి వారిలో, ఆ మెడల్ తీసుకునే వారిలో ఓడిపోయిన వారిని పక్కన పెడితే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అలాగే నిత్యత్వానికి అర్హతను సంపాదించుకొని మరలా ఆ పరలోకంలో ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకునేవారు కొందరు ఉంటారు. అందుకే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని ప్రభువారు తెలియజేస్తున్నారు. అంటే పరలోకంలో హెచ్చింపబడేటువంటి స్థాయి ఉంటుంది. హెచ్చింపబడేటువంటి స్థాయి. ఆ విషయాన్ని తెలుసుకునే కదా జబదేయి కుమారుల యొక్క తల్లి వచ్చి యేసుప్రభువును, నా కుమారులలో ఒకరిని నీ కుడివైపునను ఒకరిని నీ ఎడం వైపునను కూర్చుండనిచ్చుటకు, నిత్యత్వంలో అలా కూర్చుండనిచ్చుటకు నీవు సెలవిమ్మని అడిగింది. అంటే అక్కడ స్థానాలుంటాయి, హెచ్చు స్థాయి ఉంటుంది. ఆ స్థాయి ఎలా నిర్ణయింపబడుతుంది? భూమి మీద మనం దేవునికి చూపినటువంటి భక్తి స్థాయిని బట్టి అక్కడ స్థాయి నిర్ణయింపబడుతుంది. అలాగే నోవహు గారి దగ్గరకు మనం వెళ్ళి ఆలోచన చేసినప్పుడు, నోవహు కంటే తన భార్య కానీ, తన కుమారులు కానీ, తన కోడండ్రు కానీ ఉన్నతమైన స్థితిలో నీతిని కనుపరచకపోయినా నీతిమంతులే నీతిని కనుపరిచారు. మరి దేవుడు ఈ తరము వారందరిలో నీవే నీతిమంతుడు అని అన్నాడు. మరి నీవే నీతిమంతుడువు అన్నాడంటే నోవహును మించినటువంటి నీతి ఎవరిలోనూ లేదు. నోవహును మించిన నీతి ఎవరిలోనూ లేదు. తన భార్యలో కానీ, నోవహు యొక్క కుమారులలో కానీ, నోవహు యొక్క కోడండ్రులో కానీ నోవహును మించిన నీతి వారిలో కూడా లేదు. అయితే నోవహును దేవుడు ఈ మాటలు చెప్పిన తర్వాత పంపించాడు, అందరికీ ప్రకటించమన్నాడు. నోవహు దేవుని యొక్క సంగతులను, జలప్రళయం యొక్క విషయాన్ని తెలుసుకున్నవాడై ప్రజల దగ్గరకు వెళ్ళి ఈ సంగతులను చెబుతున్నాడు. ఎవరు నమ్మారు? మొట్టమొదట నోవహు భార్య నమ్మింది, నోవహు యొక్క కుమారుడు నమ్మారు, నోవహు యొక్క కోడండ్రు నమ్మారు. మిగిలిన వారు ఎవరు నమ్మలేదు. మిగిలిన వారందరూ కూడా జలప్రవాహమును గూర్చినటువంటి సమాచారమును అంగీకరించలేదు, దేవుని మాటలపై విశ్వాసం ఉంచలేదు, దేవునికి భయాన్ని చూపించలేదు, కనుక నాశనం అయిపోయారు.
ఎవరైతే లోబడ్డారో వారు ఓడలో ప్రవేశించారు. చాలా చక్కగా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగని వారు పాపాత్ములుగా ఉండి ఓడలో ప్రవేశించలేదు. వారు రక్షణలో ఉన్నారు. వారు రక్షణలో ఉన్నారు. భర్త రక్షింపబడి భార్య రక్షింపబడకపోతే భార్య విడిచిపెట్టబడుతుంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మరి కఠినంగా ఉంటుంది ఆజ్ఞ, మరి స్పష్టంగా ఉంటుంది ఆజ్ఞ. అంతే తప్ప చూచి చూడనట్టుగా ఉండడు దేవుడు. చూచి చూడనట్టుగా ఉండడు. ఇద్దరు తిరుగులు విసురుతుంటారు. ఒకరు కొనుక్కోబడతారు పరలోకానికి, ఒకరు విడిచిపెట్టబడతారు. ప్రభువారు చెప్పిన మాట అది. అంటే ఆ వేర్పాటు ఆ విధంగా ఉంటుంది. గొర్రెలు మేకలు అన్నీ కలిసి ఉన్నట్టుగానే ఉంటాయి. భూమి మీద మనుషులు అలా కలిసి ఉన్నట్టుగానే ఉంటారు. ఒకే ఇంటిలో నివసిస్తారు, ఒకే బండి మీద ప్రయాణం చేస్తారు, ఎప్పుడూ కలిసికట్టుగా ఉంటారు. వీరిని జ్ఞాపకం చేసుకుంటే వారు తప్పనిసరిగా జ్ఞాపకం వస్తారు అన్నట్టుగా వీరిద్దరు కూడా ఎప్పుడు కలిసే ఉంటారు. కానీ పరలోకానికి ఆరోహణము, నిత్యత్వాన్ని పొందుట అనేసరికి ఒకరు వెళతారు, ఒకరు ఉండిపోతారు. అంత గొప్పగా, అంత తీక్షణముగా, అంత స్పష్టముగా ఈ వేర్పాటు జరుగుతుంది అని ప్రభువారు తెలియజేశారు. కనుక ప్రియులారా, ఎప్పుడు కూడా మీరు అపవాది యొక్క ప్రలోభలకు మోసపోవద్దు. వక్ర భాష్యాలతో మీ అంతటి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి రక్షణ వారిదే. మా నాన్నగారు చాలా భక్తిలో ఉంటారు, చాలా విశ్వాసం, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తారు, ఆయన భక్తి మమ్మల్ని కాపాడుతుంది అని మీరు అనుకుంటున్నారేమో. నిత్యత్వానికైతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళదు. ఆయన మిమ్మల్ని గూర్చి ప్రార్థన చేస్తున్నారు అంటే, మీకు దేవుని కాపుదల ఉన్నది అంటే, మీకు దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. మారతారేమోనని, ఆయనను చూచి ప్రేరణ పొందుతారేమోనని, ఆ భక్తిలో మేము కూడా ఉండాలని మీరు నిర్ణయాలు తీసుకుంటారేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఓర్మితో ఉన్నాడు. కానీ ఆయన భక్తి మిమ్మల్ని పరలోకానికి చేర్చదు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చదు. ఆయన భక్తి ఆయన్నే పరలోకానికి చేరుస్తుంది. ఎవరి భక్తి వారినే పరలోకానికి చేరుస్తుంది. అలాగే అపార్థం చేసుకునేటువంటి మరో సందర్భాన్ని కూడా మనం చూద్దాం. అదే లోతు సందర్భం. లోతు కుటుంబాన్ని కూడా దేవుడు అగ్ని గంధకముల బారి నుండి కాపాడాడు కదా. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. తెల్లవారినప్పుడు ఆ దేవదూతలు లోతును త్వరపెడుతున్నారు. ఏమని? అగ్నిని గంధకములను దేవుడు కురిపింపబోతున్నాడు, ఈ ప్రాంతాలన్నీ కూడా కాలిపోబోతున్నాయి, మనుషులందరూ మైనం వలె కరిగిపోతారు, కనుక త్వరపడు, లేచి వెళ్ళాలి. నీవు, నీ భార్య, నీ కుమార్తెలు, నీ 2 కుమార్తెలు పదండి. 4 మాత్రమే అక్కడ అవకాశం వచ్చింది. అక్కడ లోతు గారి యొక్క 2 కుమార్తెలను వివాహం చేసుకోబోతున్నటువంటి కాబోయే అల్లుళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ అల్లుళ్ళ దృష్టికి లోతుగారి మాటలు ఎగతాళి మాటలుగా ఉన్నాయి. లోతుగారు ఎగతాళి చేసేవానిగా ఉన్నారు అని పైన వ్రాయబడింది. ప్రియులారా, ఎవరు విశ్వసించారు, ఎవరు అంగీకరించారు, వారే బయటకు వచ్చారు. లోతుగారి యొక్క మాటలను నమ్మినటువంటి లోతుగారి యొక్క భార్య, లోతుగారి యొక్క మాటలను నమ్మినటువంటి లోతుగారి యొక్క 2 కుమార్తెలు, వారు మాత్రమే లోతుగారితో పాటుగా సొదొమ గొమొర్రా ప్రాంతాల నుండి బయటకు వచ్చారు, తప్పింపబడ్డారు. కానీ మార్గంలో మరలా లోతుగారి యొక్క భార్య వెనుకకు తిరిగి చూచింది. అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే చివరకు మరలా బ్రతికింపబడిన వారు ఎంతమంది? లోతుగారు మరియు 2 కుమార్తెలు మాత్రమే. లోతుగారి భార్య కూడా నాశనం అయిపోయింది. భర్త రక్షింపబడ్డాడు, భార్య కొంతవరకు రక్షింపబడింది అనుకున్నట్టుగా కనిపించింది. కానీ ఆమె కూడా పరిపూర్ణం చేసుకోలేకపోయింది. మధ్యలోకి వచ్చి ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే ప్రభువారు ఈ మాటను మరలా క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తారు. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఆ మాటను జ్ఞాపకం చేస్తారు మనకు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఈ విషయాలు మనకు గుర్తుండాలి. భర్త విశ్వాసం భర్తదే, భార్య విశ్వాసం భార్యదే.
భర్త విశ్వాసి అయితే భర్త తప్పింపబడతాడు, భార్య విశ్వాసి అయితే భార్య తప్పింపబడుతుంది. కానీ భర్త విశ్వాసమును బట్టి దేవుడు భార్యను ఉపేక్షించడు, భార్య విశ్వాసమును బట్టి భర్తను దేవుడు ఉపేక్షించడు. ఎవరి విశ్వాసం వారిదే. పాత నిబంధన కాలంలోనే ఎవరి విశ్వాసం వారిదే. ఇప్పుడు అంతటను అందరను మారు మనస్సు నొందవలనని దేవుడు మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. రాయబడలేదా? అనాది కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు అంతటను అందరును మారు మనస్సు నొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ భూమి మీదేనండి బాంధవ్యాలు, ఈ భూమి మీదేనండి రక్త సంబంధాలు. వీటిలో మునిగి తేలి నేను రక్షణ పొందితే, నా రక్షణను బట్టి, నా రక్షణను చూచి దేవుడు వీరందరినీ రక్షించేస్తాడు అనుకోవడం ఎంత పెద్ద పొరపాటు. బ్లండర్ మిస్టేక్ అంటుంటారు చూడండి. బ్లండర్ అంటే చాలా పెద్ద పొరపాటు, అది చాలా అవివేకం. అది నీ రక్షణ నీదే, నీ రక్షణ నీదే. చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో పెద్ద పెద్ద తప్పిదాలకు అవి తెరతీస్తాయి. ఇప్పుడు అది చిన్న పొరపాటుగానే కనిపించవచ్చు. సరేలే నేను విశ్వాసంతో ఉంటే చాలు, సరేలే నేను ప్రార్థనకు వెళ్తే చాలు, సరేలే నేను బైబిల్ చదువుకుంటే చాలు, వాళ్ళు అక్కర్లేదులే, వారు లోకంలో ఏదో పనులు చేసుకుంటారు, నాకుందిగా భక్తి అంటారు. నువ్వెవరు సర్టిఫికెట్ ఇవ్వడానికి? నువ్వెవరు సరిపెట్టడానికి? నువ్వు సరిపెడుతున్నావా? నీ ద్వారా వారు పరలోకానికి వెళ్తారా? నీ రికమెండేషనా? నీకే రికమెండేషన్ లేక నీవే ప్రభువు ద్వారా వెళ్ళటానికి నానా యాతన పడుతున్నావు. అసలు నీ రక్షణను నువ్వు పట్టించుకో. నువ్వు పరలోకం వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందా? చాలా ధీమాగా ఉన్నట్టున్నారు, మేము పరలోకం వెళ్ళిపోతామని. మా రక్షణను బట్టి మా ఇంటి వారిని కూడా దేవుడు రక్షించేస్తాడనేటువంటి ఆలోచన కలిగిన వారు చాలా ధీమాతో ఉన్నట్టున్నారు. మా రక్షణ చాలా గొప్పదని, విలువైనదని, చాలా గొప్ప స్థాయిలో ఉందని వారు భ్రమిస్తున్నట్టున్నారు. అయ్యో అవివేకులారా, అంధులారా, ఈ మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరి రక్షణ వారిదే. ఒకవేళ ఏ మాత్రం తక్కువైనా కానీ త్రాసులో ఉంచబడినప్పుడు తక్కువైతే మెనే మెనే టెకెల్ ఓ ఫార్సీన్, నీవు దేవుని త్రాసులో ఉంచబడినప్పుడు నీవు తక్కువగా కనిపిస్తే నీకు పరలోకం రాదు, నిత్యత్వంలో అడుగు పెట్టలేవు. మనకు ఈ సందర్భం కూడా చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది. లోతు గారు, ఆయన యొక్క భార్య, ఆయన యొక్క 2 కుమారులు ఆ పట్టణముల నుండి బయటకు వచ్చారు. లోతు గారి యొక్క అల్లుళ్ళు, కాబోయే అల్లుళ్ళు అక్కడే ఉండిపోయారు, దహింపబడ్డారు. లోతు గారి యొక్క భార్య మార్గ మధ్యంలోనే ఉప్పు స్తంభం అయిపోయింది. చివరికి బ్రతికింది 3, లోతుగారు మరియు తన 2 కుమార్తెలు. కనుక ఈ విషయం కూడా మనకు స్పష్టం చేస్తుంది. ఎవరి రక్షణ వారిదే, ఎవరి విశ్వాసం వారిదే. భర్త విశ్వాసం అక్కడ భార్యను రక్షించలేకపోయింది. నీతిమంతుడైనటువంటి లోతు తన భార్యకు తన నీతిని ఇవ్వటానికి కుదరదు. తన భార్య నీతి తనదే, తన భార్య విశ్వాసం ఆ భార్యదే. కనుక భార్యలో విశ్వాసం లోపించింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక లోతు గారు కూడా మాట్లాడడానికి ఏమీ లేదు, ఎందుకంటే లోతు నీతిమంతుడు కదా. ఈ విషయం తెలుసు లోతుకి. ఈరోజు అనీతిమంతులే ఇలా అపార్థాలు చేసుకుంటారు. లోతు గారు నీతిమంతుడు కదా, లోతు గారికి విషయం తెలుసు కనుక వచ్చేసాడంతే. ముందు చూపే ఆయనకి, వెనకకు తిరిగి చూడొద్దన్నాడు దేవుడు, చూడడంతే. నీతిమంతుడు కదా. భార్య ఉప్పు స్తంభం అయిపోతే మరి పోయింది, ఏం చేస్తాం? కుమార్తెలు కూడా ఉప్పు స్తంభాలు అయిపోతే పోతారు, ఏం చేస్తారు? ఏం చేస్తాడు ఈయన? ఈయన రక్షణ ఈయన కాపాడుకోవాలి. వారి కొరకు ఈయన వెనకడుగు వేశాడా, వెనక్కి తిరిగి చూచాడా, ఇతడేమైపోతాడు? ఇతడు ఉప్పు స్తంభం అయిపోతాడు మరలా. అయ్యో నా భార్య ఉప్పు స్తంభం అయిపోయిందని భార్య కోసం ఆగిపోయాడు అనుకోండి, భార్య కోసం అక్కడ విలపిద్దామని ఆగిపోయాడు అనుకోండి, అంగలార్చుదామని అక్కడ ఆగిపోయాడు అనుకోండి, రోదనతో అక్కడ నిల్చుండిపోయాడు అనుకోండి, దేవుని మాటలను మరలా అపవిత్రపరిచినట్టే. కనుక ప్రతి సందర్భంలో కూడా దేవునికి మనం లోబడుతున్నామా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మన రక్షణ మనదే. మనము రక్షింపబడుతూ ఇతరులకు చేయూతనివ్వాలి తప్ప
మనం రక్షింపబడ్డాం కనుక వారు రక్షింపబడినట్టే అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక నీటి ప్రవాహంలో అనేక మంది కొట్టుకుపోతున్నారండి, మునిగి కొట్టుకుపోతున్నారు. మనం ఒక పడవ ఎక్కేసాం, మనల్ని రక్షించారు, ఎవరో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి మనల్ని రక్షించారు అనుకుందాం. లోకంలో ఈ శరీర సంబంధమైన బ్రతుకులో మనం ఓడ ఎక్కాం, ఆ చిన్న లైఫ్ బోట్ మనం ఎక్కేసిన తర్వాత అమ్మయ్య నేను బ్రతికింపడ్డాను కనుక నా కుటుంబం ఎక్కడ ఎలా కొట్టుకుపోతున్నా కానీ రక్షింపబడినట్టే అనుకుంటారా మీరు? లేదు, వారికి కూడా మీరు తాడు వేస్తారు, లేకపోతే ఆ లైఫ్ బాయ్లు వేస్తారు, ఎలాగైనా సరే వారిని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. మీ రక్షణ వారికి ఉపయోగపడాలి తప్ప మీరు రక్షింపబడితే వారు రక్షింపబడినట్టే అనుకోవటం పెద్ద అవివేకం, బుద్ధిశూన్యం, మూర్ఖత్వం. మిమ్మల్ని కాపాడిన వారితో ఇలా చెప్తారా మీరు? నేను కాపాడబడ్డాను కదండి, నేను రక్షింపబడితే మా వారు అందరూ రక్షింపబడినట్టే, వదిలేండి అలా అన్నారనుకోండి, వీడెవడరా బాబు అనుకుంటారు. ఈ బుద్ధిహీనుడు ఎవడరా బాబు, వీడిని రక్షించేవాటి మనం అనుకుంటారు వీరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అలాగే ప్రభు మనలను కాపాడాడు అనుకుందాం. ప్రభు మనలను రక్షించినప్పుడు మనం రక్షింపబడితే ఇక నాకు తెలిసిన వారందరికీ నేను రికమెండేషన్ లెటర్స్ ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ రక్షింపబడిపోయినట్టు, డోంట్ వర్రీ, మీ ఇష్టానుసారంగా మీరు ఎగిరి గంతేసేయండి అన్నారనుకోండి, అసలు మీకు రక్షణ ఉందా? అసలు మీకు రక్షణ ఉందా? ఈ మాట చెప్పినటువంటి మీకు రక్షణ ఉందా? కనుక ఆలోచించండి. దేవుడు ఎప్పుడూ స్పష్టంగానే ఉన్నారు, మనుషులే గజిబిజి అయిపోయారు, మనుషులే దేవుని మాటలను అపార్థం చేసుకుంటున్నారు. దేవుడు ప్రతి సందర్భంలో కూడా స్పష్టంగానే తెలియజేశాడు, భర్త రక్షణ భర్తదే, భార్య రక్షణ భార్యదే, పిల్లల రక్షణ పిల్లలదే, తల్లిదండ్రుల రక్షణ తల్లిదండ్రులదే, ఎవరి రక్షణ వారిదే. అలాగే మరో సందర్భాన్ని కూడా మీరు చూడండి, అపార్థం చేసుకుంటున్నారు ఈ సందర్భాన్ని బట్టి కూడా, దానిని కూడా మీరు చూడండి. యెహోషువ గ్రంథంలో వ్రాయబడినటువంటి చక్కని సందర్భం, రాహాబను వేశ్య ఆమె యొక్క కుటుంబం రక్షింపబడినటువంటి సందర్భాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటివారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. రాహాబును వేశ్య యెహోషువ పంపినటువంటి వేగుల వారిని బ్రతుకనిచ్చింది. యెరికో పట్టణంలో ఆమె నివసిస్తున్నది. యెరికో పట్టణాన్ని యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులందరూ ముట్టడి వేసినప్పుడు, దేవుడు ఆ పట్టణాన్ని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించినప్పుడు, ఇశ్రాయేలీయులు ఆ పట్టణమందు ఉన్నటువంటి వారందరినీ నాశనం చేస్తున్నారు. కానీ ఒక గుర్తు పెట్టుకున్నారు, రాహాబను వేశ్య ఇంటి కిటికీకి ఒక ఎర్రని నూలు కట్టి దారం కట్టి అక్కడ గుర్తుపెట్టుకున్నారు, ఆ ఇంటిని మాత్రం ముట్టుకోకూడదు అనుకున్నారు. ముందుగా ఆమె ఈ విషయాన్ని వారికి తెలియజేసింది. వారు అభయం ఇచ్చారు, మేము ఈ పట్టణాన్ని ముట్టడి వేసేటప్పుడు దేవుడు మాకు ఈ పట్టణాన్ని అప్పగించినటువంటి పరిస్థితులలో మిమ్మును మేము బ్రతికిస్తాం, నిన్ను నీ కుటుంబాన్ని మేము బ్రతికిస్తాం అని వారు మాటిచ్చారు. అలాగే వారు బ్రతికినిచ్చారు. దేనిని బట్టి? రాహాబను వేశ్య యొక్క సహాయాన్ని బట్టి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. రాహాబను వేశ్య వేగుల వారికి సహాయం చేశారు. ఇప్పుడు ఎవరిని తప్పించాలి? రాహాబను వేశ్యని తప్పించాలి. మరి రాహాబను వేశ్య యొక్క తండ్రి ఇంటి వారిని, రాహాబను వేశ్య యొక్క ఇంటి వారిని అందరినీ కూడా, ఆ ఇంటిలో ఎవరైనా దాసులుంటే వారిని, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా తప్పించారు. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నదని రాయబడింది. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా రాహాబను వేశ్య వేగుల వారికి సహాయం చేసినప్పుడు రాహాబను వేశ్యకు తన తండ్రి ఇంటి వారు, తన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆమెను బలపరిచారు, ఆమెకు అండగా నిలిచారు, ఆమెకు ఎదురు చెప్పలేదు. రాజుకు భయపడిపోయి, యెరికో రాజుకు భయపడిపోయి రాహాబను వేశ్యకు ఎదురు చెప్పలేదు. రాహాబను వేశ్య మాటే ఆ ఇంటి వారందరి మాట. రాహాబను వేశ్య చెప్పినటువంటి ఆ సంగతిని వారందరూ విశ్వసించారు. ఆమెకు ఎలాంటి విశ్వాసం ఉందో,
ఆమె పరలోకమందున తండ్రిని ఎంత గొప్పగా భయభక్తులు చూపిస్తూ ఆమె జీవిస్తుందో ఆమె వలె తన ఇంటి వారందరూ కూడా అటువంటి భయభక్తులతో ఉన్నవారే. అందువలననే రాజు యొక్క సైనికులు వచ్చి ఆ ఇంటిని సోదా చేస్తున్నప్పుడు కావచ్చు, ఆమెను అడుగుతున్నప్పుడు కావచ్చు, ఎవ్వరూ కూడా నోరు విప్పలేదు. ఆమె చెప్పిన దాన్ని బట్టి వారు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు వారిని కాపాడాడు. అంటే ఆమె తరువాత ఆమె తండ్రి ఇంటి వారు, ఆమెకు కలిగిన వారందరూ రక్షింపబడటానికి కారణం ఇది. వారందరిలో విశ్వాసం ఉంది. వారందరి విశ్వాసంలో రాహాబును వేశ్య యొక్క విశ్వాసం గొప్పది, మిన్నయైనది. కనుక వారు కూడా బ్రతికింపబడ్డారు. ఎరుకో పట్టణస్థులు అందరి వలనే వారు నాశనం చేయబడలేదు. అంతే తప్ప వీరు అవిశ్వాసులై దేవునికి భిన్నంగా ఎదురు తిరిగిన దేవుడు వారిని తప్పించాడు అనటానికి ఆధారం లేదు. రాహాబును ఆ స్త్రీ వేగుల వారిని దాచిపెట్టింది, దేవునికి భయభక్తులను చూపించింది. రాహాబును ఆ స్త్రీని పోలిన వారుగానే మిగిలిన వారందరూ కూడా కనిపిస్తున్నారు. ఆమె తండ్రి ఇంటి వారు, ఆమెకు కలిగిన వారందరూ. కనుక వారు తప్పింపబడ్డారు. ఒకవేళ వారిలో ఎవరైనా అనీతిమంతులు ఉన్నారనుకోండి, ఒకవేళ ఆ రాహాబును స్త్రీ యొక్క ఇంటిలో ఎవరైనా అవిశ్వాసులు ఉన్నారనుకోండి, వారిని దేవుడు అప్పగించేస్తాడు. ఎటువంటి సందేహం లేదు. వారిని దేవుడు మరణానికి అప్పగించేస్తాడు. ఇక మనం చదువుకున్నటువంటి 3 సందర్భాలు కూడా నిత్యత్వంలో ప్రవేశించేటువంటి సందర్భాలు కానే కావు. భూమి మీద దేవుని శిక్ష నుండి తప్పించుకునేటువంటి సందర్భాలు. చక్కగా గమనిస్తున్నారా? నోవహు జలప్రళయంలో నోవహు మరియు అతని భార్య, అతని యొక్క కుమారులు, అతని యొక్క కోడండ్రు 8 మంది. సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేసినప్పుడు లోతు యొక్క 2 కుమార్తెలు, 3, మొత్తం 3. అలాగే ఇక్కడ రాహాబును వేశ్య సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ రాహాబును ఆ స్త్రీ మరియు ఆమె తండ్రి ఇంటి వారు, ఆమెకు కలిగిన వారందరూ, వీరందరూ కూడా దేవుని శిక్ష నుండి భూమి మీద శరీరాలలో తప్పించుకున్నారు. అంతే తప్ప వీరందరికీ దేవుడు నిత్యత్వాన్ని ఇవ్వలేదు. అక్కడ ఆ పరిస్థితుల్లో దేవుడు వారికి నిత్యత్వాన్ని ఇవ్వలేదు. భూమి మీద బ్రతికే అవకాశాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. అంతే తప్ప వీరందరికీ దేవుడు పరలోకాన్ని ఇచ్చాడా? నోవహు యొక్క 3 కుమారులు, కోడండ్రు 3, తర్వాత నోవహు యొక్క భార్య, వీరందరికీ దేవుడు ఓడలో ప్రవేశించిన తర్వాత మీకు పరలోకమే అన్నాడా? ఇంకా వారు బ్రతకవలసినటువంటి జీవితం ఉంది. ఆ బ్రతుకులో వారు ఒకవేళ తప్పులు చేస్తే మరలా వారు శిక్షింపబడతారు. వారు దేవుని నుండి మరలా వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరమందు బ్రతుకును దేవుడు కాపాడినటువంటి సందర్భాలు. ఈ భూమి మీద అలాగైతే మనలో ఉన్న నీతిని బట్టి మన కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడు, శరీరమందు కాపాడుతున్నాడు. కానీ పరలోకాన్ని ఇస్తానని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. నీ భక్తిని బట్టి నీవు కోరుకున్న వారందరికీ నేను పరలోకాన్ని ఇచ్చేస్తానని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఈ విషయంలో మీరు స్పష్టంగా ఉండాలి. మీ రక్షణ మీదే. మీ రక్షణను మీరు కాపాడుకోవటమే చాలా పెద్ద సవాల్. మీ రక్షణను, మీ నీతిని మీరు పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశమును క్రీస్తు యేసునందు కాపాడుకోవడమే ఒక గొప్ప పెద్ద సవాల్. దానిని మించినది ఇక మనకు వేరే పని లేదు. ప్రియులారా, ఆ రక్షణను కాపాడుకుంటూ అనేక మందికి మనం చేయూతనివ్వాలి. అనేక మందిని కాపాడే ప్రయత్నంలో మనం ఉండాలి. అంతే తప్ప మనం కాపాడబడ్డాం కనుక మిగిలిన వారందరూ కాపాడబడతారనుకుంటే అది ఎంత పెద్ద అవివేకం. ఆలోచన చేయండి. ఇక చాలామంది పొరపాటు పడేటువంటి ఒక వాక్యం ఉంది. ఇప్పుడు 3 సందర్భాలను మీకు చూపించాను. ఈ 3 సందర్భాల ద్వారా కూడా మీకు వివరణ ఇచ్చాను. ఇప్పుడు ఒక వాక్యం ఉంది క్రొత్త నిబంధనలో. చాలామంది పొరపాటు పడేటువంటి వాక్యం. ఎందుకు పొరపాటు పడతారంటే చదువుకుంటూ వెళ్ళిపోవడమే. ఆలోచించేటువంటి అవగాహన వారిలో ఉండదు. వారు ఒక విషయాన్ని మనసులో అనుకుంటారు, ఇక దానికి అనుకూలంగా వాక్యాలను మలుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిపోయినటువంటి సందర్భం ఇది. నేను రక్షింపబడితే నా రక్షణ నా కుటుంబంలో ఉన్న వారందరిని రక్షించేస్తుందిలే అని మనసులో ఒకటి పెట్టేసుకుంటారు. ఆ ఉద్దేశంతో బైబిల్ చదువుతారు. ఎక్కడి వరకు అనుకూలంగా ఒక వచనం కనిపిస్తే దానిని వారి ఖాతాలో వేసేసుకుంటారు. అలా చదవడం వలన ఈరోజు చాలామంది అపార్థం చేసుకుంటున్నారు బైబిల్ని. సరైన మార్గంలో నిలవలేకపోతున్నారు. అలా అపార్థం చేసుకున్నటువంటి వాక్యాలలో ఇప్పుడు మీరు ఈ వాక్యాన్ని చూడండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి సత్య మార్గంలో నిలబడడానికి మిమ్మల్ని మీరే ఆయుత్తపరుచుకోండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి.
కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇక్కడ ఈ మాటలను జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు మీకు మరలా సందేహాలు రావచ్చు, ఏంటంటే ఇక్కడ ఎలా రాయబడింది అని. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడూ దేవుని వాక్యం ఒకే బోధ నుండి ప్రక్కకు వెళ్ళదు, ఒకే బోధలో ఉంటుంది. దేవుడు అనుగ్రహించినది ఒకే ఒక్క బోధ. ఆ ఒకే బోధ నిమిత్తం పోరాడాలి మనం. ఆ ఒకే బోధలో ఉండటానికి మన జీవితం అంతా మనం సిద్ధం చేసుకోవాలి. వ్రాయబడిన మాటను చక్కగా ఆలోచన చేయండి. అవిశ్వాసి అయినటువంటి భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసి అయినటువంటి భార్య భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. అంటే భార్యాభర్తలలో ఒకరు విశ్వాసి, ఒకరు అవిశ్వాసి, ఒకరు విశ్వాసి, ఒకరు అవిశ్వాసి. ఇలా ఉన్న పరిస్థితుల్లో ఒకరి విశ్వాసమును బట్టి మరొకరు పరిశుద్ధపరచబడతారు. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, భార్యాభర్తలలో ఒకరు విశ్వాసమందు ఉండుట వలన, క్రీస్తును ఎరుగుట వలన, క్రీస్తు రాజ్యంలో చేర్చబడుట వలన భర్తకు దేవుని మాటలు వినే అవకాశం ఉంది. అదే పరిశుద్ధపరచబడటం అంటే. వారు పరలోకానికి వచ్చేస్తారని లేదు, వారు పరిశుద్ధపరచబడతారు. అలాగే వారి పిల్లలు కూడా పవిత్రులుగా ఉంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. వారి పిల్లలు కూడా పవిత్రులుగా ఉంటారు అంటే దేవుని మాటలను నేర్చుకుంటారని, దేవుని వాతావరణంలో వారు పెరుగుతారని. చక్కగా ఆలోచన చేయండి. భర్త భార్య ఇద్దరు అవిశ్వాసులే అనుకోండి, అసలు వాక్యం వినే అవకాశం ఇద్దరికీ లేదు. దేవుని యొక్క రక్షణలో ప్రవేశించే అవకాశం ఇద్దరికీ లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు క్రీస్తులో ఉన్నారనుకోండి, ఒకరి ద్వారా ఒకరికి పరిశుద్ధపరచబడే ఆ అవకాశం కలిగింది కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, భర్తను బట్టి భార్య పరిశుద్ధపరచబడును. ఆ ఇంటిలో దేవుని వాక్యం వినిపిస్తుంది, ఆమె ద్వారా దేవుని వాక్యం అతనికి వినిపిస్తుంది, అతని ద్వారా ఆమెకు దేవుని వాక్యం వినిపిస్తుంది, వారి ద్వారా పిల్లలకు దేవుని వాక్యం వినిపిస్తుంది. దేవుని వాక్యం ఆ కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా ఉండుటను బట్టి వారు పరిశుద్ధపరచబడుతున్నారు. అలాగే వారు శరీరమందు కాపాడబడుతున్నారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భర్త అవిశ్వాసి, భార్య ప్రార్థన చేసింది. భార్య గొప్ప విశ్వాసి, భార్య దేవుని కొరకు బ్రతుకుతుంది, భర్తలో మార్పును ఆశిస్తున్నది. ఈ భర్త ఎటువంటి కష్టకాలంలో ఉన్నా సరే దేవుడు ఆ భర్తను భార్య యొక్క విశ్వాసాన్ని బట్టి కాపాడుతున్నాడు, కానీ పరలోకాన్ని అయితే ఇవ్వడు. భూమి మీద కాపాడుతున్నాడు. భార్యలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి భర్త కూడా విశ్వాసిగా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక భర్త పరిశుద్ధపరచబడుతున్నాడని చెప్పాడు తప్ప భర్తకు పరలోకం వస్తుందని చెప్పలేదు. చూసారా? ఈ విషయాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాగే భర్త విశ్వాసి, భర్త దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, కానీ భార్యలో విశ్వాసం లేదు. భర్తలో ఉన్న విశ్వాసమును బట్టి భార్యను దేవుడు కాపాడుతున్నాడు. భర్తలో ఉన్న దేవునిపై ఉన్న విశ్వాసాన్ని బట్టి భార్యను దేవుడు కాపాడుతున్నాడు. భార్య ఆ కాపాడబడుతున్నటువంటి కాలంలో తెలుసుకోవాలి, నా భర్తను బట్టే కదా నేను ఎలా ఉన్నా సరే కాపాడబడుతున్నాను, నేను ఇకనైనా మార్పు నొందాలి, ఇకనైనా నా జీవితాన్ని పరిశుద్ధపరచుకొని క్రీస్తు మార్గంలో నేను నడుచుకోవాలి అని భార్యలో పరివర్తన రావాలి. ఏదైనా సరే దేవుడు మార్పు కోసమే ఆలోచిస్తున్నాడు. నాశనం చేయాలంటే ఆయనకి ఎంతసేపు? దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు ఆయన, మనుషులు రక్షింపబడాలనే. ఇద్దరూ అవిశ్వాసులైతే అసలు వాక్యం అక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఒకరు విశ్వాసి అయినా సరే మరొకరికి వాక్యం కనిపించే పరిస్థితి ఉంది, మరొకరు వాక్యం వినే పరిస్థితి ఉంది, మరొకరు రక్షణలో అడుగుపెట్టే పరిస్థితి ఉంది. కనుక ఆ ఇల్లు దేవుని యొక్క ఆలోచనలో ఉంది, ఆ కుటుంబం దేవుని ఆలోచనలో ఉంది. దానిని బట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, భర్త విశ్వాసంలో ఉన్నప్పుడు భార్య పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది, భార్య విశ్వాసంలో ఉన్నప్పుడు భర్త పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది. కానీ ఎవరు పరలోకానికి చేరాలన్నా సరే అంతిమంగా చివరి వరకు వారి రక్షణను వారు కాపాడుకున్నారా లేదా, ఎవరు రక్షణ కలిగి ఉంటే వారినే దేవుడు రక్షిస్తాడు. ఈ విషయం మాత్రం సత్యం. ప్రియులారా, చక్కగా ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో చరిత్ర అంశములను కూడా మీరు ఒక్కసారి మననం చేసుకుంటే ఎన్నో విషయాలు మీకు బోధపడతాయి.
బోధపడతాయి. లోతు గారిలో విశ్వాసం ఉంది, కానీ భార్య రక్షింపబడలేదు. అవిశ్వాసి అయినటువంటి భార్య రక్షింపబడలేదు. అంటే ఆ సందర్భాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? భర్త రక్షింపబడతాడు, భార్య విడిచిపెట్టబడుతుంది. భార్య అవిశ్వాసి అయితే భార్య విడిచిపెట్టబడుతుంది. ఒక్కొక్కసారి భార్య విశ్వాసి, భర్త విడిచిపెట్టబడతాడు. అబీగయీలు సందర్భం మీరు జ్ఞాపకం చేసుకోండి. అబీగయీలు విశ్వాసి, దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీ. మరి నాబాలు మోటుతనం కలిగినవాడు, నేను ఎవరి మాట వినను అనేటువంటి ప్రవర్తన కలిగినవాడు. కనుక నాబాలు నాశనం అయిపోయాడు, అబీగయీలు ఆశీర్వదింపబడింది. ఎవరి రక్షణ వారిదే. భర్త రక్షణ భర్తదే, భార్య రక్షణ భార్యదే. లోతు రక్షింపబడ్డాడు, భర్త రక్షింపబడ్డాడు. అబీగయీలు రక్షింపబడింది, భార్య రక్షింపబడింది. స్వంత అన్నదమ్ములైనా సరే, స్వంత అన్నదమ్ములు, రక్త సంబంధికులు, కయీను హేబెలు. హేబెలు రక్షింపబడ్డాడు, కయీను నాశనం అయిపోయాడు. ఏసావు యాకోబు. ఏసావు నాశనం అయిపోయాడు, యాకోబు రక్షింపబడ్డాడు. ఒకే తల్లి గర్భంలో నుండి వచ్చారు, రక్తం పంచుకొని పుట్టారు, సహోదరులు. చూసారా, ప్రేగు తెంచుకొని పుట్టినటువంటి వారిలో కూడా ఎవరు రక్షణను స్వీకరిస్తే వారికే పరలోకం. అంతే తప్ప అన్న రక్షణలో ఉన్నాడు కదా తమ్ముడు రక్షింపబడతాడని, తమ్ముడు రక్షణలో ఉన్నాడు కదా అన్న రక్షింపబడతాడులే అని మీరు అనుకోవటానికి వీలులేదు. భూమి మీద కొంతకాలం వారి యొక్క ప్రార్థనలను బట్టి, వారి యొక్క ఆసక్తిని బట్టి, వారిలోని నీతిని బట్టి మిమ్మును దేవుడు రక్షణలో ప్రవేశించటానికి మిమ్మును కాపాడుతూ ఉండవచ్చు. అదొక్కటే మీరు ఆధారం చేసుకొని మాకు దేవుడు పరలోకం ఇచ్చేస్తాడులే అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. దేవుడు భూమి మీద మీకు ఇంకా నూకలు జల్లాడు. ఇంకా మీకు నూకలు తినే అవకాశం ఉంది గనుక మీరు బ్రతుకుతున్నారు, ఎవరో ఒకరి ప్రార్థన వలన. అది కేవలం మీ ఇంటి వారి ప్రార్థనే కానక్కర్లే. మీ కొరకు ఏ సహోదరుడు ఏ సహోదరి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది. మీ కొరకు ఎవరు ప్రార్థన చేసినా సరే, ఈ భూమి మీద రక్త సంబంధం లేకపోయినా సరే, మీ కొరకు ఏ దైవజనుడు ప్రార్థన చేసినా సరే, ఆ ప్రార్థన దేవుడు విన్నప్పుడు ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం మీకు కలుగుతుంది. భూమి మీద ఇంకా మీకు బ్రతుకు కొనసాగింపబడుతుంది, ఆ కష్టం మీకు తీరుతుంది. మీరు రక్షణలోనికి రావాలనే ఇదిగో ఈ దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేశాడు, మీరు రక్షణలోనికి రావాలనే దేవుడు ఆ దైవజనుడి ప్రార్థన విని నీకు సహాయం చేశాడు. అంతే తప్ప వారెవరో రక్షణలో ఉన్నారని మీకు రక్షణ పరలోకంలో అనుగ్రహింపబడుతుంది అనుకోవటం పొరపాటు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి నీతి వారినే కాపాడుతుంది. ఇస్సాకు ఇష్మాయేలు సహోదరులే కదా, అబ్రహాము నుండి పుట్టిన వారే. కానీ ఇష్మాయేలు దేవునికి కాకుండా పోయాడు, ఇస్సాకు వాగ్దాన సంబంధమైనటువంటి కుమారుడుగా కనిపిస్తున్నాడు. ఎవరి రక్షణ వారిదేనండి. తల్లిదండ్రులు పిల్లలు అంటారా? అహరోను గురించి మీకు తెలియంది కాదు. ప్రధాన యాజకుడు అహరోను, మోషే అహరోనులు. అహరోను గొప్పవాడు కదా. మోషే ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించినప్పుడు అహరోను ఇశ్రాయేలీయులకు యాజకత్వాన్ని చేశాడు. దేవునికి ఇశ్రాయేలీయుడికి మధ్య యాజకుడిగా కనిపిస్తున్నాడు, ప్రధాన యాజకుడిగా కనిపిస్తున్నాడు. అహరోను సంతతి వారిలో నాదాబు అబీహులు, వారిని గూర్చి మీకు పరిచయమే. నాదాబు అబీహులు, అహరోను ప్రధాన యాజకుడు. అహరోను దేవుని దృష్టిలో ఎంతో గొప్పవాడు, ఉన్నతుడు. మరి అహరోనులో ఉన్నటువంటి ఆ నీతి వీరిని కాపాడగలిగిందా? నాదాబు అబీహులను కాపాడగలిగిందా? వారు నాశనం అయిపోయారు. అంటే వారు దేవుని కొరకు బ్రతకనప్పుడు తండ్రిలో ఉన్న నీతిని బట్టి కొడుకులను ఎందుకు రక్షిస్తాడు దేవుడు? కొడుకుల నీతి కొడుకులదే, తండ్రి నీతి తండ్రిదే. ఏలీ కుమారులు హోఫ్నీ, ఫీనెహాసు. ఏలీ యాజకుడైనంత మాత్రాన హోఫ్నీ, ఫీనెహాసులు దుర్మార్గులైనప్పుడు దేవుడు వారిని కాపాడతాడా? వారిని నాశనం చేస్తాడు. కనుక ఈ విషయాలన్నిటినీ మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇతరులకు చేయూతనివ్వటానికి మన బ్రతుకునంతా ముందుకు కొనసాగించుకోవాలి. కానీ మనం రక్షింపబడినంత మాత్రాన వారు కూడా రక్షింపబడినట్టే అనుకోవటం పొరపాటే. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చక్కని సందర్భాలను మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్కువగా కలలు కనొద్దు అంటున్నాడు. ఎక్కువగా కలలు కంటున్నారు చాలామంది.
అంటే నేను రక్షణలో ఉంటే, నేను చర్చికి వెళ్తే, నేను బైబిల్ చదివితే నన్ను బట్టి నా కుటుంబాన్ని అంతటిని దేవుడు కాపాడేస్తాడు అనుకుంటున్నారు. అధికమైన స్వప్నములు మాను. అధికమైన స్వప్నములు, మాటలు నిష్ప్రయోజనములు. ఏమీ ప్రయోజనం ఉండవు వాటి వలన. నీ రక్షణను నువ్వు ఒక్కసారి చూసుకో. ఆ రక్షణ ఏ స్థాయిలో ఉందో. నీవే రక్షింపబడటం కష్టమైనప్పుడు ఇంకెవరిని రక్షిస్తావు? ఇంకెవరిని నీ రక్షణకు అర్హులుగా చేస్తావు? నీవు కాపాడాలి. నీవు రక్షింపబడుతూ ఇతరులను రక్షించడానికి కాపాడాలి. ఆ ప్రయత్నంలో ఉండాలి. ఇప్పుడు నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను కదా. అనేక మందిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా. అది మనకు దేవుడిచ్చినటువంటి విధి. కానీ మనం రక్షింపబడితే మన రక్షణ అనేక మందిని రక్షించేస్తుంది అనుకోవటం పొరపాటు. అధికమైనటువంటి ఈ కళలు ఉన్నాయి చూసారా, వీటన్నిటిని మీరు మానండి. అర్థం పర్థం లేనటువంటి మాటలను మానండి. అధికమైన స్వప్నములు, మాటలు నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు రక్షింపబడడానికి ఆలోచించు. నీ రక్షణ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి గమనించు. అలాగే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. అపొస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 22వ వచనం. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. నీకున్న విశ్వాసమును నీ మట్టుకు నీవే దేవుని ఎదుట జాగ్రత్తగా కాపాడుకో అని తెలియజేస్తున్నారు. నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఏదో నీవు దేవుని దగ్గర అమితమైనటువంటి విశ్వాసంతో ఉన్నట్టుగా, దేవుని కొరకు నీవేదో చేసేసినట్టుగా నీ రక్షణ మరో 10 మందికి అండగా నిలిచి వారు దుర్మార్గులైనా సరే వారిని కాపాడేస్తుందా? ఎంత వివేకం! కనుక నీ రక్షణను నీ మట్టుకు నీ ఎదుట నీవే దేవుని ఎదుట జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా జాగ్రత్త ఉండాలండి. చాలా భయం ఉండాలండి. చాలా విధేయత ఉండాలండి. ఎప్పుడైనా సరే ఒకవేళ గర్వం చోటు చేసుకుందా అంటే దేవుని కొరకు నేను చాలా బాగా బ్రతికేస్తున్నాను, నన్ను మించిన వారు ఇంకెవరున్నారు అనుకున్నారా, ఆ క్షణంతో మొదలైపోతుంది పతనం. ఆ క్షణంతోనే మొదలైపోతుంది పతనం. కనుక ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా, ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ. విశ్వాసము ఒకవేళ తరిగిపోయే స్థితి ఏమైనా ఉందేమో జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటారు చూసారా. మనం ఏదైనా ఒక వాహనంలో వెళ్తున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు వాహనం యొక్క తీరు పరీక్షించుకుంటారు. ఈరోజు బాగానే ఉంది కదంటే రేపు బాగుండాలని రూల్ ఏం లేదు కదా. ఆ ఇంజిన్లో పార్ట్లన్నీ అరిగిపోతూ ఉంటాయి, టైర్లో గాలి అలా పోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ టైర్లో గాలి చెక్ చేయించుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ ఉదాహరణలు మీకు. ఎప్పటికప్పుడు ఈరోజు మీరు పరీక్ష చేసుకున్నారంటే మరలా ఈరోజే మరలా రేపటికి మీరు మరలా ఆలోచించాలి. రక్షణ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. మీ నీతిని మీరు దేవుని ఎదుట, మీ విశ్వాసమును మీరు దేవుని ఎదుట జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ నీతి, మీ విశ్వాసం మిమ్మల్నే కాపాడుతుంది. ఇక మిగిలిన వారిని మరి ఎలా రక్షించగలను అంటే చేయూతనివ్వాలి. మనం కాపాడబడి చేయూతనివ్వాలి. ఫ్లైట్లో ప్రయాణించేటప్పుడు ఒక ఉదాహరణ చెబుతాను మీకు. ఫ్లైట్లో ప్రయాణించేటప్పుడు పెద్దవారు ఉంటారు, చిన్నవారు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత, అది డొమెస్టిక్ ఫ్లైట్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావచ్చు, ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి మనకు కొన్ని సూచనలు చేస్తారు. ఎందుకంటే మనం మొదటిసారిగా ఫ్లైట్ ఎక్కిన వారం కావచ్చు, లేకపోతే ఇంతకు ముందు ఎక్కినా కానీ మర్చిపోవచ్చు, ఆ సూచనలు మర్చిపోవచ్చు. కనుక ప్రతిసారి కూడా ప్రయాణానికి ముందు, ఫ్లైట్ ప్రయాణానికి ముందు ప్రతిసారి కూడా ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి మనకు కొన్ని సూచనలు చేస్తారు. ఆ సూచనల్లో కొన్ని ఎలా ఉంటాయంటే, ఎప్పుడైనా ఈ ఫ్లైట్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు, అంటే మీరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు వెంటనే ఆ సీట్ పై భాగంలో ఉంటాయి, ఆ మాస్కులు ఓపెన్ అవుతాయి. వెంటనే మీరు ఆ మాస్కులను తగిలించుకుంటే ఆ మాస్కుల్లో నుంచి మీకు ఆక్సిజన్ సప్లై చేయబడుతుంది. మీరు మీ ప్రక్కనే చిన్నపిల్లలతో పాటుగా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి తలెత్తితే మొదట మీరు ఆక్సిజన్ పెట్టుకోండి, తరువాత పిల్లలకు పెట్టండి అని చెబుతారు. అది చాలా కీలకమైనటువంటి విషయం. అక్కడ మొదట మీరు ఆక్సిజన్ పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా చేయాలంటే ముందు మీరు ఉండాలి. ఎవరికైనా సహాయం చేయాలంటే ముందు మనం ఉండాలి. మొట్టమొదట మీరు ఆక్సిజన్ పెట్టేసుకోండి. ఆక్సిజన్ పెట్టుకున్న తర్వాత మీ పిల్లలకు ఆక్సిజన్ మాస్కులు మీరు తగిలించండి.
వారిని కాపాడండి. అలాగే మీరు ఆ సూట్ వేసుకోవాలంటే కనుక బయటకు వెళ్ళిపోవటానికి ఎక్కడైనా నీటి మీద ల్యాండ్ అయిపోయినప్పుడు ఆ జాకెట్ వేసుకుని మీరు బయటకు దిగాలి ఎమర్జెన్సీ ల్యాండింగ్స్లో. అప్పుడు కూడా మీరు సూట్ వేసుకోండి, తర్వాత మీ పిల్లలకు వేయండి. ఈ విషయాలను వారు అంత పట్టి అక్కడ ఎందుకు తెలియజేస్తున్నారంటే అందులో విషయం ఉంది. ముందుగా మీరు కాపాడబడాలి. మీరే విగతజీవులు అయిపోతే మీ పిల్లల్ని ఎవరు రక్షిస్తారు? కనుక ముందు మీరు ఆక్సిజన్ పెట్టుకోండి అని తెలియజేస్తారు. మీ రక్షణను మీరు మొదట కాపాడుకోవాలి. ఆ తర్వాత ఇతరులకు చేయూతనివ్వటానికి మీరు ప్రయత్నించాలి. ఈ విషయాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్న వారై ప్రభువు రక్షణ విషయంలో ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండాలనే ఈ పాఠాన్ని మీకు తెలియజేస్తున్నాను. మనతో పాటు మన వారందరూ రక్షింపబడటం మనకు ఎంతో సంతోషం కదా. మనకు కావలసినటువంటి విషయం కూడా అదే కదా. కానీ వారు మారకపోతే, వారు కఠిన హృదయులుగానే మిగిలిపోతే మనం ఏం చేయగలం చెప్పండి? వారితో పాటు నరకానికే పోలేం. వారితో పాటు నరకానికి వెళ్ళిపోతే మనం బాధపడాలి కదా అక్కడ. అలాగని మంచి మార్గం, మేలైన మార్గం, క్రీస్తు మార్గం, మిమ్మల్ని మీరు బ్రతికించుకునే మార్గం అని వారికి చెప్పినప్పుడు వారు వినకపోతే మనం ఏం చేయగలం చెప్పండి? అంటే మన మీద కనీసం వారికి ఆ గౌరవం లేదు. మనం చెప్పిన మాటలు వినాలని, మనం వారి కీడును కోరే ఆ మాటలు చెప్పటం లేదని, వారి మేలును కోరే ఆ మాటలు చెబుతున్నామని, లోకమందు ఎన్నో విషయాలలో వారి కొరకు మనం ఎంతగానో ఆలోచిస్తున్నాం కనుక ఆత్మ సంబంధమైన విషయంలో కూడా మనం ఎంతగానో వారి కొరకు ఆలోచిస్తున్నాం అనేటువంటి ఇంగిత జ్ఞానం వారికి లేదు. కనుక వారు ఏమనుకుంటారు? నన్నేదో వీరు మార్చేయాలనుకుంటున్నారు, నన్నేదో వీరు ముంచేయాలనుకుంటున్నారు అనుకుంటారే తప్ప, నా మేలు కోరి నా అన్న చెబుతున్నాడు, నా మేలు కోరి నా తమ్ముడు చెబుతున్నాడు, నా మేలు కోరి నా భార్య చెబుతుంది, నా మేలు కోరి నా భర్త చెబుతున్నాడు, నా మేలు కోరి నా పిల్లలు నాకు చెబుతున్నారు, నా మేలు కోరి నా తల్లిదండ్రులు నాకు చెబుతున్నారని ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? అలా అనుకోని వారు పరలోకం వస్తారా? మీ నీతిని బట్టి వారు పరలోకంలో అడుగు పెట్టగలరా? కనుక ఎవరికి తండ్రి మీద ప్రేమ ఉంటే, ఎవరు క్రీస్తు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరిస్తే వారే రక్షింపబడతారు. కానీ మీ రక్షణ మాత్రం చాలా ముఖ్యమైనది. చివరిగా ఈ మాటలు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు. చూసారా? ఎవరికైనా మీరు రక్షణ విషయంలో సహాయం చేస్తే వారు బ్రతికింపబడితే వారు తప్పింపబడతారు. మీ మట్టుకు మీరు కూడా తప్పింపబడతారు. మీరు ఎవరికీ సహాయం చేయకపోతే అప్పుడు మీలో దోషం ఉంటుంది. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. కానీ మీరు నీతిలో ఉన్నంత మాత్రాన ఇతరులు కూడా నీతిని సంపాదించుకుంటారని, మీ నీతి వారికి కూడా పంచబడుతుందని, మీ నీతి వలన వారు కూడా అనీతిమంతులుగా ఉన్నా సరే మీ నీతి వలన వారు కూడా రక్షింపబడతారని అనుకోవటం చాలా వివేకం. ఈ విషయంలో స్పష్టత కలిగిన వారుగా ఇక మీదట మీరు ఉండాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ రక్షణను మీరు కాపాడుకుంటూ అనేకులకు చేయూతనిచ్చి వారిని కూడా కాపాడటానికి జీవితకాలం అంతా ప్రయత్నం చేస్తారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆకాంక్షిస్తూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన సంగతుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. లోకమందు మేము ఎన్నో సంబంధాలలో, బాంధవ్యాలలో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ జీవితమును కలిగి ఉన్నాము. కుటుంబములుగా బ్రతుకుతున్నాము. నాయన, మాలో అనేక మంది రక్షణను స్వీకరిస్తున్నా మరికొంతమంది ఇంకనూ రక్షణకు దూరంగానే ఉంటున్నారు. ఎవరి రక్షణ వారిదే అని మీరు హెచ్చరించినటువంటి ఈ విధానమును బట్టి మరొక్కసారి మా రక్షణను మీ ఎదుట జాగ్రత్తగా పదిలపరుచుకుంటూ మేము చేయగలిగినటువంటి సహాయమును మా తోటి వారికి చేస్తూ రక్షణలో నడిపించటానికి తండ్రి చివరి వరకు ఈ ప్రయత్నాలలో మేము ఉండగలుగుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. ఏది ఏమైనప్పటికీ మేము రక్షింపబడాలి తండ్రి. మాతో అనేక మంది కాపాడబడాలి. ఈ విషయంలో మమ్మను ఎప్పటికప్పుడు మీ వాక్యము చేత బలపరచమని మిమ్మల్ని వేడుకుంటూ, ఇంతవరకు మీరు అనుగ్రహించిన ప్రతి విధమైన మేలును బట్టి, ఆశీర్వాదమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇక ముందుకును మీరు మమ్మను కాపాడుతున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.
మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.